touch. హాయ్ రితిక్ గారు. హాయ్ మేడం. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీది? ఫ్యామిలీ పల్లెటూరే మేడం. అది ఇద్దరు అమ్మ నాన్న కూడా విలేజ్ బ్యాక్డ్రాప్ వ్యవసాయం చేస్తూ ఉంటారు. సో ఏంటంటే వాళ్ళు వ్యవసాయం చేస్తుంటే నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ ఇంట్రెస్ట్ వల్ల సో డ్యాన్స్లోనే చేస్తున్నాను అనమాట. అంటే ఏ ఇయర్ నుంచి, అంటే ఏ ఏజ్ నుంచి? నేను 4th క్లాస్ 5th క్లాస్ నుంచే మేడం. 4th నుండి 5th నుండి. మేడం స్టైల్ మూవీ చేయడం. సో స్టైల్ మూవీ వచ్చినప్పటి నుంచి కొంచెం లారెన్స్ మాస్టర్ ఇన్స్పిరేషన్గా తీసుకొని సో డ్యాన్స్లోనే ఎలా అయినా చెయ్యాలి అన్న దీంతో డ్యాన్స్తోనే చేస్తున్నాను మేడం. ఓకే. సో పుట్టి పెరిగిందంతా కూడా కొండకరకం గ్రామం మేడం, విజయనగరం జిల్లా, విజయనగరంలోనే. సో ఇక్కడ నుంచి ఏమైనా ఆపర్చునిటీస్ రావడం కానీ, ఏమైనా షోస్ లో చేయడం కానీ ఏమైనా చేశారా? అంటే ఫస్ట్ నుంచి ఏం లేదు మేడం, మేము అలా చేసుకోవడం ఉండే. సో తర్వాత D10లో బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా ఒక ఆఫర్ వచ్చింది మేడం. సో ఈసు అన్న అని చెప్పేసి మా పక్క విలేజ్ అబ్బాయి తీసుకొని వెళ్ళారు. బున్ని మాస్టర్ టీమ్ లోని బాబీ కంటెస్టెంట్ మేడం. సో బాబీ చేసిన డాన్స్ సాంగ్స్ లో బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా చేశాను మేడం. బున్ని మాస్టర్ కూడా చాలా టఫే కదా, చాలా బాగా మేము వెళ్ళిన సాంగ్స్ అన్ని హిట్ అయ్యాయి మేడం. మై లవ్ ఇస్ గానీ, సో నెక్స్ట్ మంచి సాంగ్ లవ్ సాంగ్ ఒకటి ఉంది మేడం. సో లవ్ సాంగ్ ఇవన్నీ బాగా చాలా హిట్ అయ్యాయి మేడం. ఎక్సలెంట్. సో ఆ తర్వాత డి తర్వాత ఇంకా ఓన్ గా మా విలేజ్ వచ్చేసి ఓన్ గా డాన్స్ క్లాస్ స్టార్ట్ చేసుకున్నాను మేడం. ఓన్ గా డాన్స్ క్లాస్ స్టార్ట్ చేసుకున్నారు ఇక్కడే? సో చేసిన తర్వాత 1 by 1 ఇంకా ఓన్ గా కొరియోగ్రఫీ స్టార్ట్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఒక ఓన్ సాంగ్ థమ్స్అప్ పాప అని చెప్పేసి ఒక సాంగ్ నేనే ఒక సాంగ్ చేయించుకొని. ఏ పాప? థమ్స్అప్ పాప మేడం. థమ్స్అప్ పాప, అదేంటి అది నేమ్ ఏంటి అలా ఉంది? అంటే కొంచెం క్రేజీగా ఉంటదని చెప్పేసి పెట్టాం మేడం, థమ్స్అప్ పాప అని చెప్పేసి. సో ఆల్బమ్ అయితే మా ఫ్రెండ్ ప్రీతం అని చెప్పేసి ఒక అబ్బాయి ఇచ్చారు. సో తను ఇచ్చిన సాంగ్ కి నేను కొరియోగ్రఫీ చేసి నేను ఓన్గా ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాను మేడం. సో అది చేసిన తర్వాత అనుకోకుండా పల్సర్ బైక్ రమణ గారిని ఒక మీట్లో కలిసాం మేడం. సో కలిసేటప్పుడు అన్న నమస్తే అన్న, ఇలా నా పేరు రితిక్, మన విజయనగరం అని చెప్పేసి ఆ థమ్స్అప్ పాప అనే ఆల్బమ్ సాంగ్ చూపించాను మేడం. సో బాగా చేస్తున్నారు మాస్టర్, మనది ఒక ప్రాజెక్ట్ ఉంది, మీరు హ్యాండిల్ చేయగలరా అని చెప్పేసి సరోజ అని చెప్పేసి ఒక సాంగ్ ఇచ్చారు మేడం. సో ఆ సాంగ్ లో నీడు నా స్టూడెంట్ అయిన యమునా అమ్మాయికి అవకాశం ఇచ్చారు మేడం. సో మన విలేజ్ బ్యాక్ డ్రాప్ అని చెప్పేసి కొరియోగ్రాఫర్ గా నాకు, హీరోయిన్ గా నా స్టూడెంట్ అయిన యమునకు కూడా ఇద్దరికి ఛాన్స్ ఇచ్చారు మేడం. సో ఆయన తలుచుకుంటే ఎవరినైనా పెట్టగలరు, ఎవరితోనైనా చేయించగలరు. సో వీళ్ళు చేయగలరా లేదా అన్న డౌట్ కూడా లేకుండా అవకాశం అయితే మాకు కల్పించారు మేడం. సో కల్పించిన తర్వాత ఆ సాంగ్ చేసాం మేడం. ఈ రోజుకి 8 million వ్యూస్ వచ్చింది మేడం. ఆ సాంగ్ బాగా సక్సెస్ అయింది. సో నాకు కొరియోగ్రాఫర్ గా ఆ సాంగ్ చేసిన తర్వాత ఇప్పటికి 20 నుంచి 25 సాంగ్స్ కొరియోగ్రఫీ చేశాను మేడం. ఆ సాంగ్ తర్వాత ఆ సాంగ్ వల్ల నాతో పాటు నా స్టూడెంట్ అయిన యమునా అమ్మాయికి కూడా మంచి ఆఫర్స్ వచ్చాయి మేడం. సో అది పల్సర్ బైక్ రమణన్న ఇచ్చిన మంచి అవకాశం, ఇద్దరికి మంచి లైఫ్ ఇచ్చారు. సో ఈ రోజు అయితే నేను నా ఓన్ గా నేనే 10 రూపాయలు కూడబెట్టి, అదే నాకు ఓన్ గా డాన్స్ క్లాస్ ఉంది మేడం. సో ఆ క్లాస్ తోని నెక్స్ట్ ఇలా ప్రాజెక్ట్ చేసిన డబ్బులు, అలాగే పల్సర్ బైక్ రమణవి సాంగ్స్ అని నేనే కొరియోగ్రఫీ చేశాను మేడం. అతనికి యాక్చువల్ గా డాన్స్ రాదు కదా, అతనితో ఎలా చేయించారు ఆ సాంగ్స్ అన్ని? అదే మేడం, డాన్స్ అంటే నాకు చిన్నప్పటి నుంచి మినిమం డాన్స్ అన్నది కూడా నేర్పించగలను మేడం. నేర్పించడం అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే చిన్నపిల్లలకు నేర్పించడం బాగా ఇష్టం మేడం. సో అది నాకు చాలా హెల్ప్ అయింది మేడం. సో ఆ విధంగా నేను ఎవరికైనా డాన్స్ రాని వాళ్ళకి ఈజీగా నేర్పించగలను. సో సలుపు సాంగ్ రీసెంట్ గా చూసారు కదా మేడం, అదైతే ఇప్పుడు 22 million వ్యూస్ వెళ్ళింది మేడం. సో చాలా సక్సెస్ అయింది. ఆ సాంగ్ తర్వాత రమణన్నకి ఒక ప్లస్ అయింది. తర్వాత నాకు డాన్స్ వచ్చింది, అతను స్టేజ్ మీద ఎప్పుడు ఇలా పాడే వ్యక్తి స్టెప్లు వేస్తున్నారు. ఆ విషయంలో ఆ తర్వాత నుంచి బాగా క్లోజ్ అయిపోయాం మేడం. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ లాగా, ఇంకా వాళ్ళ ఇంటికి మేము వెళ్ళడం, మా ఇంటికి వాళ్ళు రావడం, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా పెద్ద ప్లస్ అది. అదే మేడం, ఆయన ఈజీగా ఎవరితోనైనా, నేననే కాదు మేడం, గుడ్ వర్క్ అంటే టాలెంట్ ఉన్న పర్సన్ అయ్యిండి మంచి వాళ్ళు అయితే మాత్రం ఆయన అస్సలు వదలరు మేడం. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగే ట్రీట్ చేస్తారు. చాలా మంచి వ్యక్తి మేడం. చాలా మందికి మంచి లైఫ్ ని ఇచ్చారు. ఒక మ్యూజిక్, నాకు తెలిసి మ్యూజిక్ డైరెక్టర్స్ గణేష్, జాను, వాళ్ళకైతే రాసుకు పూసుకు తిరిగే రజనీ కానీ, పొట్టిదే కాదమ్మ గట్టిదే కానీ చాలా మంచి మ్యూజిక్ టాలెంట్ పర్సన్స్. వాళ్ళతో నాకు తెలుసు మేడం, వాళ్ళతో ఓన్ గా ఒక స్టూడియో, తన ఓన్ డబ్బులతో ఒక స్టూడియో పెట్టించారు మేడం.
సో అంత మంచి వ్యక్తి. సో నేను కొరియోగ్రఫీ చేసేటప్పుడైనా, నేను గల్లీ రౌడీ అయినా ఒక సాంగ్ చేశాను మేడం, దానికి ఇంచుమించు ఒక 1 lakh వరకు ఖర్చు అయింది మేడం. సో యాక్చువల్గా నా దగ్గర అన్ని డబ్బులు లేవు, అయినా దానికి కూడా రావణని నాకు దగ్గరుండి హెల్ప్ చేస్తారు. షిల్లి ఇప్పుడు ఈరోజు రిలీజ్ అయింది కదా మేడం, రాయే బుల్లమ్మ సాంగ్ అని చెప్పేసి ఒక సాంగ్ రిలీజ్ అయింది మేడం. ఆ సాంగ్కి వన్ డే షెడ్యూల్ మేడం నేను వేసుకుంది. 1 nightలో నేను కొరియోగ్రఫీ అదే షూట్ మొత్తం కంప్లీట్ చేయాలి. బట్ ఏమైందంటే వర్షం కారణంగా మొత్తం 1 day అంతా వేస్ట్ అయిపోయింది మేడం. సో దానివల్ల ఏంటైందంటే 1 dayలో జరగాల్సిన షెడ్యూల్ 2 days. సో బాగా అమౌంట్ బాగా పెరిగిపోయింది మేడం. సో ఆ టైంలో కూడా పక్కనే ఉండి వెంటనే సపోర్ట్ చేశారు మేడం, షూట్ మాత్రం ఆపొద్దు, డబ్బులు నేను పెడతానులే అని చెప్పేసి వితిన్ సెకండ్లో 10,000 మేడం, 10,000 ఫోన్పే చేశారు. అంటే ఒక బూస్ట్ అనమాట, నీకు ఎందుకు మాస్టర్ నేను ఉన్నాలే అని చెప్పి ఒక అన్నలాగా ప్రతి విషయంలో నాకు బాగా సపోర్ట్ చేస్తారు మేడం. సో మా ఫ్యామిలీ పరంగా అయినా నాకు ఇలా ఇలా ఆపదుందా అన్న అనగానే నాకు బాగా సపోర్ట్ చేస్తారు. డాన్స్ మూమెంట్స్ రావు, పాటలు మంచి పాడతారు. ఎన్ని టైమ్స్ ఎన్ని టేక్స్ చేశారు, బాబాయ్ నాకు ఇది రావట్లేదు ఇంకా చాలు అన్న, అంటే అతని సిచ్యువేషన్స్ ఎలా ఉండేది స్టార్టింగ్ స్టేజ్ లో? సల్పు సాంగ్ మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు మేడం. అప్పటికి ఏంటంటే అన్నకి హ్యాండ్ బాగోలేదు, అయినా సరే హెవీగా బీట్ హెవీ కాబట్టి కొంచెం చేయాల్సినవి ఉన్నాయి అనమాట. యాక్చువల్గా నాకు డాన్స్ రాదు మాస్టర్, నేను చేయిస్తానో చేయలేనో అన్న నమ్మకం లేదు అన్నట్టే ఉండేవారు. లేదన్నా చేయగలరు మీరు చేస్తారని చెప్పేసి 4 days మేడం నాన్ స్టాప్గా కష్టపడ్డారు. చాలా అంటే ఒక సింగర్ డాన్సర్గా మాట్లాడాలంటే డాన్స్ రాని వాళ్ళు చేయాలంటే చాలా కష్టం మేడం. కానీ ఒక యాక్టర్ అయిన తర్వాత అంటే ఆయన యాక్టింగ్ చేస్తారు, డైరెక్షన్ అంతా చేస్తారు. సో ఏదైనా నేర్చుకోవాలి అన్న తపన అయితే ఆయనలో ఉంది మేడం. చాలా బాగా కష్టపడ్డారు. సో ఆ సాంగ్కి అంత మంచి స్టెప్స్ పడ్డాయన్నా, లేదంటే ఆయన బాగా అంత బాగా చేశారంటే ఆయన చాలా కష్టపడ్డారు మేడం. లేదంటే ఈరోజు నాకు కొరియోగ్రాఫర్గా అంత పేరు రాదు, ఎందుకంటే ఆయన చేయకపోతే ఇంకా నేను చేసేదానికి న్యాయం జరగదు కదా మేడం. సో అది దృష్టిలో పెట్టుకొని ఆయన చాలా బాగా కష్టపడ్డారు ఆ సాంగ్కి. సూపర్. లాస్ట్ క్వశ్చన్, మీ ఇన్స్పిరేషన్ ఎవరు లారెన్స్ మాస్టర్ కాకుండా? లారెన్స్ మాస్టర్ కాకుండా అయితే మేడం మా మావయ్య ఆటోజాని అని చెప్పేసి మా వీధిలో ఒక మావయ్య ఉంటారు మేడం. ఆయనతో పాటు ఎవరు మైపాడు నాగరాజు గారని, అలా కెలారి రమణ గారని, వీళ్ళు ముగ్గురు నాకు స్టార్టింగ్ మేడం. చిన్నప్పుడు డ్యాన్స్ నేర్పించింది మాత్రం వాళ్ళ ముగ్గురు. తర్వాత నేను స్టైల్ సినిమా చూడడం ఇంక ఫిక్స్ అయిపోయాను మేడం. స్టైల్ సినిమాలో లారెన్స్ మాస్టర్ చిరంజీవి గారు కాల్ పట్టుకొని ఏడుస్తారు చూసారా, దానికి ఫిదా మేడం. సో బ్రతికితే ఇంకా డ్యాన్స్లోనే బ్రతకాలని చెప్పేసి స్టిల్ మేడం నేను ఇప్పటికీ డిప్లొమా చదివాను మేడం. ఆ సీన్ ఎప్పుడైతే చూసానో అప్పటి నుంచి ఎప్పటి వరకు డ్యాన్స్ ఎప్పుడు వదలలేదు మేడం. చాలా అవమానాలు పడ్డాను, నువ్వు ఏం చేస్తావు డ్యాన్స్, నీకు ఏం వచ్చిరా, చాలా మంది ఉన్నారు నీకు ఎవడిస్తాడు అవకాశం అని చెప్పేసి చాలా మంది చాలా తిట్టేవారు, పొగిడేవారు, అన్ని ఎవరు ఏమన్నా నేను పట్టించుకోలేదు మేడం. నా వర్క్ ఏదో నేను చేసుకుంటే ఇప్పటికీ కూడా నా వర్క్ ఏదో నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఇప్పటికీ చాలా మంది హ్యాపీగా కొరియోగ్రఫీ చేసుకోవచ్చు కదా, మళ్ళీ నువ్వు నీట్గా ఎందుకు చేసుకుంటున్నావు అని చెప్పేసి. సో చాలా మంది అలా అంటూ ఉంటారు. అయినా నాకు నచ్చింది, నేను ఏదైనా తప్పు ఏం చేయట్లేదు కదా, నాకు నచ్చిన ఫీల్డ్లో నేను వెళ్తున్నాను, ఎప్పటికైనా ఒక మంచి అవకాశం వస్తుంది కదా అన్న ఆలోచనతో ఇలా చేసుకుంటూ వెళ్తున్నాను మేడం. ఇది వరకు ఓకే. మీకు ఇష్టమైన కొరియోగ్రాఫర్స్ లో లారెన్స్ మాస్టర్ కాకుండా ఇంకెవరు ఇష్టం? నాకు శేఖర్ మాస్టర్ ఇష్టం. శేఖర్ మాస్టర్ గారు, జాను మాస్టర్ గారు, వాళ్ళిద్దరు స్టైల్స్ కానీ చాలా బాగుంటాయి మేడం. సో నేను శేఖర్ మాస్టర్ ఎందుకంటే మాకు డీ నుంచి కొంచెం బాగా అంటే ఓన్ చేసుకున్నాం అనమాట. డీలో చేసినప్పుడు మాస్టర్ అంటే ఒక దీనిలా చూసుకొని ఆయన ఎలా చేస్తున్నారు, ఆ స్థాయికి ఎలా వచ్చారు ఏంటి అని చెప్పేసి నిరంతరం కష్టపడుతూ ఉంటేనే మనకి కూడా ఆ స్థాయి వస్తుందని కొంచెం ఇన్స్పిరేషన్ మేడం. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ రితిక్. అండ్ మంచి సక్సెస్ కొడతారు, థ్యాంక్ ఇలాగే నేర్పిస్తూ ఉండండి, ఇలాగ రమణ గారితో కలిసి ఇంకా డాన్సెస్ చేయించండి. మంచి మాసాంగి మంచి బీట్ ఉన్న స్టెప్స్. ఇంకా అసలు ఏంటి రమణ గారు అయినా కొరియోగ్రాఫర్ ఎవరు అనే క్వశ్చన్ మార్క్ తెచ్చుకునేటట్టు మీరు నెక్స్ట్ సాంగ్ ప్రూవ్ చేసుకో. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.